శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాలకాండం పూర్తి చేసాం. అయోధ్యకాండని 15 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 16వ భాగం చెప్పుకున్నాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం మారుకిరవిదాశాఖం వందే వాల్మీకి కోకిలం క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. రాముడు ధర్మాలన్నీ తెలిసినవాడే. మందరితో అంటుంది కైకేయి. ఎన్నో చెడు మాటలు చెప్పింది. అమ్మా, నీకు ఇది అశుభవార్త. రేపే రాముడికి పట్టాభిషేకం, యువరాజ్య పట్టాభిషేకం జరగబోతుంది. దాన్ని ఎట్లయినా నువ్వు ఆపాలి అని అంటుంటే, లేదు రాముడు చాలా సద్గుణ సంపన్నుడు, పెద్దల వల్ల విద్యాబుద్ధులన్నీ బాగా నేర్చినవాడు, కృతజ్ఞుడు, సత్యవచనుడు, ఎప్పుడు సత్యమే మాట్లాడతాడు. నాకు భరతుడి కన్నా రాముడు అంటేనే ప్రేమ. అందువల్ల పైగా అతడు జ్యేష్ఠ కుమారుడు దశరథ మహారాజుకి. అతడే యువరాజ్య పట్టాభిషేకానికి అర్హుడు. ఓ గూనిదానా, అసలు నీకెందుకు బాధ కలుగుతుంది? రాముడికి పట్టాభిషేకం జరుగుతూ ఉన్నదంటే 100 సంవత్సరాల పాటు రాముడు పరిపాలించిన తర్వాత న్యాయంగా ఆ తర్వాత రాముడే భరతుడికి రాజ్యం ఇస్తాడు. అంటే ఆ రోజుల్లో ఇది త్రేతాయుగంలో 11,000 సంవత్సరాలు పరిపాలించాడు రాముడు. అర్థమైందా? అయితే ఈమె చెప్తుంది ఆయన సద్గుణ సంపన్నుడు కాబట్టి తర్వాత భరతుడికి ఇస్తాడు. భరతుడు నాకు రాజ్యం వద్దు అని ఆయన ఇచ్చినా కూడా తీసుకోకుండా మనకు తెలుసు కదా, ఆయన పాదాలని పెట్టుకొని ఆ పాదాలే పరిపాలిస్తున్నాయని పరిపాలించాడు. ఆయన ఇప్పుడు స్వీకరించాలి రాముడు ఇస్తే మాత్రం. కానీ మందరికి చెప్తుందనమాట, మందరా మనకు చాలా అభ్యుదయం ప్రాప్తించినట్లు లెక్కనే రాముడికి గనక యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుందంటే ఇట్టి పరిస్థితుల్లో నువ్వు దుఃఖించవద్దు అన్నది. రేపు మనం మరొక భాగంలో కొనసాగిద్దాం. కథన కృష్ణార్పణ.